మోకాళ్లు నడుము నొప్పులకు ఆపరేషన్ అవసరం లేకుండా ప్లాస్మా థెరపీ ద్వారా చికిత్స అందిస్తున్నారు డాక్టర్ కార్తీక రెడ్డి గారు. వేద పెయిన్ క్లినిక్, JNTU మెట్రో స్టేషన్ దగ్గర, హైదరాబాద్. 8186959697. నమస్తే, సంతోష్. వెల్కమ్ టు రియల్ స్టోరీ. మాటల కందని అమానుషం, ఊహ కందని దారుణం, అంతుబట్టని రాక్షసత్వం, కండను చీల్చిన కీచకత్వం, దేశాన్ని ఉలిక్కిపడేలా చేసిన ఘోరాతి ఘోరం. అయినా ఇప్పటికీ కేసు ఒక కొలికి రాలేదు. ప్రాణాలు పోసే ఆ వైద్యురాలి ప్రాణాలు తీసిందెవరో తేలడం లేదు. బెంగాల్ మెడికో మర్డర్ కేసులో అసలేం జరిగింది? ప్రిన్సిపల్ చుట్టూ ఎందుకిన్ని అనుమానాలు? ఆమె హత్య వెనుక అతిపెద్ద మాఫియా ఉందా? ఇవాల్టి రియల్ స్టోరీలో చూద్దాం. కష్టమే ఇష్టంగా ఉన్నత చదువులు చదివింది. కన్నవారి ఆలోచనే ఆశయంగా ఎదిగింది. పేదలకు ఉచిత వైద్యం చేయాలని కలలు కంది. ప్రాణం పోసే వృత్తిని పరమ పవిత్రంగా చేపట్టాలనుకుంది. కానీ రాబందుల రాజ్యంలో, క్రూర మృగాల కారడవిలో నువ్వు బతకడానికి వీల్లేదన్న కరకు కత్తి నెత్తుటి శాసనానికి నేలరాలిపోయింది. ఆమెను చంపిన తీరుతో భారతావని మొత్తం కన్నీటి సంద్రంగా మారింది. పశ్చిమ బెంగాల్ మెడికో అత్యాచారం హత్యలో అసలేం జరిగింది? ఆన్సర్ లేని ఆ 9 ప్రశ్నలేంటి? ఊహ కందని దారుణం, అంచనాలు కందని అమానుషం, క్రూరత్వానికే క్రూరమనిపించే రాక్షసత్వం, శాడిజం సైతం సిగ్గుతో చచ్చిపోయే పైశాచికత్వం, కండను పీకు తినే రాబందుల్లా రెచ్చిపోయారు. 36 గంటలు పని చేసి అలసిపోయిన వైద్యురాల్ని ఘోరంగా అత్యాచారం చేసి చంపేశారు. ఆమె కాళ్లు విరిగిపోయాయి. జననాంగాల నుంచి విపరీతంగా రక్తస్రావమైంది. 2 కళ్ల నుంచి కూడా రక్తం ధారలైంది. శరీరం మొత్తం తూట్లుగా గాయాల పాలైంది. భారతావనిని ఉలిక్కిపడేలా చేసిన అత్యంత పాశవికమైన సామూహిక అత్యాచారం ఘటన ఇది. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలోని ఆర్జీకర్ మెడికల్ కాలేజ్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ సెకండ్ ఇయర్ వైద్య విద్యార్థినిపై అత్యాచారం, హత్య దేశమంతా ప్రకంపనలు సృష్టిస్తూనే ఉంది. ఆగస్టు 8న నైట్ డ్యూటీలో ఉన్న సమయంలో ఈ అఘాయిత్యం జరిగింది. ఆగస్టు 9న వెలుగులోకొచ్చిన ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో సివిక్ వాలంటరీ సంజయ్ రాయ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. కళాశాల మాజీ ప్రిన్సిపల్ డాక్టర్ సందీప్ ఘోష్ను సిబిఐ ప్రశ్నిస్తోంది. దేశమంతా జస్టిస్ ఫర్ అభయ అంటూ నినాదాలిస్తోంది. ఘటన జరిగి 10 రోజులవుతున్నా ఇప్పటి వరకు మెడికో అత్యాచారం హత్య కేసు కొలిక్కి రాలేదు. ఆత్మహత్య అని తొలుత ప్రకటించారు. కాసేపటి తర్వాత హత్య అని తాపీగా చెప్పేశారు. అంత్యక్రియలు ముగించారు. అసలు మెడికో రేప్ అండ్ మర్డర్ కేసులో ఏం జరిగిందో, ఏం జరుగుతుందో, ఏం జరగబోతుందో, సూత్రధారులెవరో, పాత్రధారులు ఇంకెందరో, ఘటన జరిగిన రోజు సెమినార్ హాల్లో ఏం జరిగిందో ఎవ్వరికీ బోధపడ్డం లేదు. అంతులేని గందరగోళం, అంతు చిక్కని అనుమానాలు. డౌట్ నెంబర్ 1, తొలుత ఆత్మహత్యగా ఇందుకు ప్రకటించారు. ఒళ్లంతా గాయాలు, 2 కాళ్లు అటొకటి ఇటొకటి, ఒంటిపై కుర్తా చిందరవందరగా చిరిగిపోయింది. ట్రౌజర్స్ కనిపించలేదు. మెడ నుంచి మోకాలి వరకు నీలం రంగు బెడ్షీట్ కప్పి ఉంది. ఆమె ల్యాప్టాప్, నోట్బుక్, సెల్ ఫోన్, వాటర్ బాటిల్ పక్కనే ఉన్నాయి. సెమినార్ హాల్లోని పోడియం వద్ద ఆమె విగతజీవిగా కనిపించింది. క్రైమ్ సీన్ చూస్తే ఇది పక్కా హత్య అని కాసింత కామన్ సెన్స్ ఉన్న ఎవ్వరైనా చెప్తారు. కానీ ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ నుంచి అసిస్టెంట్ సూపరింటెండెంట్ తల్లిదండ్రులకు ఫోన్ చేసి ఏమని చెప్పారో తెలుసా? మీ కుమార్తె స్పృహ తప్పి పడిపోయింది, వెంటనే రండి అని. ఇక వెంటనే రెండోసారి ఫోన్ చేసి ఆత్మహత్య చేసుకుందని పేరెంట్స్కు చెప్పారు. తీరా పోస్ట్ మార్టం రిపోర్ట్లో మాత్రం ఆమెను అత్యాచారం చేసి చంపేశారని తేలిందే. ఇంత హడావిడిగా ఆత్మహత్యగా ఎందుకు చెప్పారు? రక్తపు మడుగులో ఘోరమైన స్థితిలో డెడ్ బాడీని చూసిన వారు, అందులోనూ వైద్యులకు ఆ మాత్రం తెలీదా? కావాలనే నిజాలు దాచాలని ప్రయత్నించారా అనే అనుమానాలకు తావిస్తున్నాయి. ఇక డౌట్ నెంబర్ 2, తల్లిదండ్రులకు డెడ్ బాడీని చూపించడంలో ఆలస్యం ఎందుకైంది? కుమార్తె ఆత్మహత్య చేసుకుందని చెప్పడంతో గుండెలు బాదుకుంటూ తల్లిదండ్రులు మెడికల్ కాలేజ్కొచ్చారు. ఎలా చనిపోయిందని, ఏం చేసుకుని చనిపోయిందంటూ బిడ్డ మృతదేహాన్ని చూసేందుకు రోదిస్తూ వచ్చారు. ఎక్కడైనా ఎప్పుడైనా కుటుంబ సభ్యులకు డెడ్ బాడీని చూసేందుకు వెంటనే అనుమతిస్తారు. కానీ ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ యాజమాన్యం, పోలీసులు మాత్రం అలా చేయలేదు. దాదాపు 5 గంటల పాటు తల్లిదండ్రులు తమ కుమార్తె మృతదేహాన్ని చూడనివ్వలేదు.
ఎంత వేడుకున్నా పోలీసులు డెడ్ బాడీని చూపించలేదని తల్లి చెబుతున్నారు. చెస్ డిపార్ట్మెంట్లో 5 గంటలుగా రోధిస్తున్న పేరెంట్స్ను పరామర్శించేందుకు హాస్పిటల్లో ఒక్క సీనియర్ అధికారి కూడా రాలేదు. మరి ఇన్ని గంటల పాటు మృతదేహాన్ని ఎందుకు చూడనివ్వలేదు? ఈ 5 గంటల్లో డెడ్ బాడీని వారేం చేశారు? సాక్ష్యాధారాలను తారుమారు చేసేందుకే ఇంత టైం తీసుకున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక డౌట్ నెంబర్ 3, హడావిడిగా అంత్యక్రియలు ఎందుకు చేశారు? మెడికో డెడ్ బాడీని 5 గంటల పాటు తల్లిదండ్రులకు చూపించని పోలీసులు, ఆస్పత్రి యాజమాన్యం అంత్యక్రియల్లోనూ అదే అనుమానాస్పద తీరు కొనసాగించారు. శ్మశానంలో హడావిడిగా అంత్యక్రియలు కానిచ్చేశారు. కనీసం బంధువులకు చెప్పుకునే అవకాశం ఇవ్వకుండా, వారిని కడసారి చూసుకునే అవకాశం ఇవ్వకుండా ఎవరో తరుముతున్నట్టు అంత్యక్రియలు నిర్వహించారు. శ్మశానంలో అప్పటికే 3 మృతదేహాలున్నా అన్నింటినీ కాదని తన కుమార్తె మృతదేహానికే అంత్యక్రియలు చేశారంటున్నారు తల్లిదండ్రులు. ఇలా అనుమానాలు మరిన్ని పెరుగుతున్నాయని చెప్పారు. డౌట్ నెంబర్ 4, విచారణ జరుగుతుండగానే మరమ్మత్తుల మర్మం. మెడికో అత్యాచారం, హత్యపై దేశమంతా అట్టుడుకుతుంటే, విచారణ సంస్థలు ముమ్మరంగా దర్యాప్తు చేస్తుంటే, హాస్పిటల్ యాజమాన్యం మాత్రం తీరిగ్గా రెనోవేషన్ పనులు పెట్టుకుంది. అది కూడా మెడికో డెడ్ బాడీ దొరికిన చెస్ట్ విభాగం ప్రాంగణంలో. క్రైమ్ సీన్కు సమీపంలో ఉన్న మహిళల వాష్రూమ్ను పగలగొట్టి కొత్తది కట్టే పని మొదలుపెట్టారు. టాయిలెట్స్ కొరత కారణంగా విద్యార్థులు డిమాండ్ చేయడంతో కొత్తవి కడుతున్నామని యాజమాన్యం తెలిపింది. అయితే కరెక్టుగా ఘటన జరిగిన 2 రోజుల తర్వాత ఇంత హడావిడిగా రెనోవేషన్ పనులేంటి అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. పోలీసులు, ఫారెన్సిక్ విభాగంతో పాటు దర్యాప్తు సంస్థలకు కీలకమైన క్రైమ్ సీన్ ఏరియా ఉన్న రెస్ట్ రూమ్స్ను పడగొట్టడం అనేక సందేహాలకు ఆస్కారమిస్తోంది. అంతేకాదు, రాత్రిపూట సరిగ్గా క్రైమ్ స్పాట్ ఏరియాల్లో జస్టిస్ ఫర్ అభయ అంటూ పెద్ద ఎత్తున నిరసనలు జరగడం, ఆందోళనకారులు అక్కడ గదులను ధ్వంసం చేయడం కూడా మరిన్ని అనుమానాలకు కారణమవుతోంది. 3rd ఫ్లోర్నే టార్గెట్ చేసి నిరసనకారులకు విధ్వంసానికి దిగడమేంటి అనే చర్చ జరుగుతోంది. అక్కడే ఉన్న పోలీసులు అల్లరి మూకలను అదుపు చేయలేదని, ఆస్తి నష్టం సంభవిస్తున్నా చూస్తూ ఉండిపోయారని హాస్పిటల్లో పనిచేసే నర్సులు చెప్పడం చూస్తే పోలీసులే దగ్గరుండి మరీ సెమినార్ హాల్లో సాక్ష్యాల ధ్వంసం కార్యక్రమం నడిపించారు అన్న డౌట్స్ వస్తున్నాయి. డౌట్ నెంబర్ 5, మెడికో డైరీలో ఆ పేజీ ఏమైపోయింది? హత్యకు గురైన మెడికల్ విద్యార్థినికి డైరీ రాసే అలవాటుంది. ఆ డైరీ ఎప్పుడూ ఆమె హ్యాండ్ బ్యాగ్లోనే ఉంటుంది. అయితే ఘటన జరిగిన తర్వాత డైరీని చూసిన తల్లిదండ్రులు అందులో ఒక పేజీ చిరిగి ఉండడాన్ని గమనించారు. అయితే డైరీలో ఏముందోననే విషయాన్ని మాత్రం చెప్పేందుకు నిరాకరించారు పేరెంట్స్. ఎక్కడా చెప్పొద్దని సిబిఐ సైతం సూచించిందని తెలిపారు. దీంతో ఆ చిరిగిన పేజీలో ఏముంది? కాలేజ్, హాస్పిటల్లో జరుగుతున్న అక్రమాలపై ఆమె వివరంగా రాసిందా? అందుకే ఆ పేజీని నిందితులు చించేశారా అనే అనుమానాలు పెరుగుతున్నాయి. డౌట్ నెంబర్ 6, పోస్ట్ మార్టం నివేదిక సారాంశమేంటి? జూనియర్ డాక్టర్ పోస్ట్ మార్టం నివేదికలో ఒళ్లు గగురు పొడిచే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆమె శరీరంపై 14 చోట్ల గాయాలున్నాయని రిపోర్టులో గుర్తించినట్టు తెలుస్తోంది. బలవంతంగా లైంగిక దాడి జరిగిన ఆనవాళ్లున్నాయని, దీని కారణంగా ఆమె వ్యక్తిగత అవయవాల వద్ద లోతైన గాయమైనట్టు నివేదికలో ఉంది. ఊపిరితిత్తుల్లో బాగా బ్లీడింగ్ జరిగినట్టు కూడా పోస్ట్ మార్టంలో గుర్తించారు. అత్యాచారం సమయంలో ఆమె నిందితుడితో శక్తి మేరకు పోరాడి ఉంటుందని రిపోర్టులో వెల్లడించారు. శరీరంపై గోళ్లతో రక్కిన గుర్తులు కనిపించినట్టు తెలుస్తోంది. సామూహిక అత్యాచారం జరిగింది అన్నది దాదాపు వాస్తవమే. ఆమె శరీరాన్ని తూట్లు పొడిచినట్టుగా గాయాలు పాలు చేయడంలో నిందితులకు పక్కా పథకం ఉందన్న అనుమానాలు బలపడుతున్నాయి. డౌట్ నెంబర్ 7, ఆమె అక్కడే ఉందని అతనికెలా తెలుసు? మెడికో అప్పటికే 36 గంటలు నిర్విరామంగా పనిచేసింది. బాగా అలసిపోయింది. దీంతో సెమినార్ హాల్లో కాస్త రిలాక్స్ అవుదామని వెళ్ళింది. అయితే నిందితుడు సివిక్ వాలంటరీ సంజయ్ రాయ్ సడన్ గా ప్రత్యక్షమయ్యాడక్కడ. ఆమెపై సామూహిక అత్యాచారం జరిగిందని పోస్ట్ మార్టం నివేదికను బట్టి అర్థమవుతున్నా అత్యాచారానికి పాల్పడిన వ్యక్తుల్లో సివిక్ వాలంటరీ సంజయ్ ఒక్కడే అని అనుమానం. ఆ టైంలో మెడికో సెమినార్ హాల్లో ఒంటరిగా ఉందని, విశ్రాంతి తీసుకుంటోందని అతనికెలా తెలుసు అన్నది అంతుపట్టడం లేదు. ఆ సమయంలో అక్కడే పనిచేసే అతి కొద్ది మంది మాత్రమే ఆ విషయం తెలుసుకోగలరు. ఎవరో హాస్పిటల్ పెద్దలు అతన్ని అక్కడికి వెళ్లమని పురమాయించారా? కొన ఊపిరితో ఉండగా ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారా అనే డౌట్స్ రైజ్ అవుతున్నాయి. ఇంతకీ అతన్ని ఆస్పత్రి పెద్దలే బలవంతంగా పంపించారా? ఎవరు వారో? డౌట్ నెంబర్ 8, ఎఫ్ఐఆర్కు 4 గంటల ఆలస్యం ఎందుకు? ఆర్జికర్ ప్రముఖ మెడికల్ కాలేజ్, అతిపెద్ద హాస్పిటల్. అందులో ఒక జూనియర్ డాక్టర్ దారుణ అత్యాచారం, హత్య, రక్తపు మడుగులో మృతదేహం, అనుమానాస్పద స్థితిలో క్రైమ్ స్పాట్ దృశ్యాలు.
వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేసి కేసు విచారణ మొదలుపెట్టాలి. కానీ పోలీసులు మాత్రం ఆ పని చేయలేదు. తీరిగ్గా 4 గంటల సమయం తీసుకున్నారు. సుప్రీంకోర్టు కూడా ఇదే సందేహం వ్యక్తం చేసింది. ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడానికి 4 గంటల సమయం తీసుకోవడానికి కారణమేంటి అని ప్రశ్నించింది. మెడికో దారుణ హత్య దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిందని వ్యాఖ్యానించింది. డౌట్ నెంబర్ 9. మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్పై ప్రభుత్వానికి అంత ప్రేమెందుకు? మెడికో హత్య కేసులో అన్ని అనుమానాలు, సందేహాలు అప్పటి ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ చుట్టే తిరుగుతున్నాయి. అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న డాక్టర్ సందీప్ ఘోష్ను పిలిచి మరీ అత్యున్నత పదవులు కట్టబెట్టింది ప్రభుత్వం. ఆర్జీకర్ హాస్పిటల్ ప్రిన్సిపల్గా బాధ్యతలు చేపట్టక ముందు 2 సార్లు బదిలీ వేటపడింది. అద్భుతం జరిగినట్టుగా వెంటనే ఆర్జీకర్ మెడికల్ కాలేజ్కి ప్రిన్సిపల్ అయిపోయాడు. తాజాగా మెడికో హత్యపై ఆరోపణలు వెల్లువెత్తడంతో రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. వెంటనే నేషనల్ మెడికల్ కాలేజ్కి ప్రిన్సిపల్గా పోస్ట్ పట్టేశాడు. ఇన్ని ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రిన్సిపల్కు పదవుల వైభోగంపై కోల్కతా హైకోర్టే ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ప్రిన్సిపల్ చుట్టే ఎందుకు కథంతా తిరుగుతోంది? అన్ని వేళ్లు ఆయన వైపే ఎందుకు చూపిస్తున్నాయి? చిరిగిన డైరీలోని పేజీలో అతని గురించే ఉందా? తండ్రితో సమానుడు, గురువు, మెడికల్ కాలేజీకి పెద్ద దిక్కైన ప్రిన్సిపల్ సందీప్ ఘోష్పై అనుమానాలకు కారణమేంటి? అతని చరిత్ర ఏం చెబుతోంది? అజ్ఞానమనే చీకటిని పారద్రోలేవాడు గురువు. 4 గోడల మధ్య ప్రపంచ నలుదిక్కులను పరిచయం చేసేవాడు గురువు. మన సమాజంలో ఇప్పటికీ తల్లిదండ్రుల తర్వాతి స్థానం గురువుదే. అలాంటి గురువు స్థానానికి కొందరు మచ్చ తెస్తున్నారు. కోల్కతా మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్గా పనిచేసిన సందీప్ ఘోష్ కూడా ఆ కోవకు చెందినవాడే. ఎందుకంటే మెడికో దారుణ అత్యాచారం, హత్య ఉదంతం మొత్తం ఈయన చుట్టే చక్కర్లు కొడుతోంది. ఘటన జరిగిన తీరు, వరుసగా జరిగిన పరిణామాలు ఒకదానికొకటి లింకు కలుస్తున్న కొద్దీ డాక్టర్ సందీప్ ఘోష్ దగ్గరే అనుమానాలన్నీ ఆగుతున్నాయి. డాక్టర్ సందీప్ ఘోష్పై అనేక అవినీతి ఆరోపణలున్నాయి. ఆర్జికర్ హాస్పిటల్లో ఆయన అనేక ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డాడన్న విమర్శలున్నాయి. కాలేజ్లో అనేక పనులకు కాంట్రాక్టులు ఇవ్వడంలో అడ్డదారులు తొక్కాడని చెబుతారు. నైతిక విలువల్లేవు. జూనియర్ డాక్టర్లకు అడ్డదిడ్డమైన షిఫ్టులు వేసేవాడు. పని గంటలు భారీగా పెంచేవాడు. కనీసం రెస్ట్ తీసుకోవడానికి వీల్లేకుండా డ్యూటీలు వేసేవాడు. పోస్ట్ మార్టం కోసం ఆసుపత్రికి వచ్చే డెడ్ బాడీలతోనే సందీప్ ఘోష్ వ్యాపారం చేశాడు అన్న ఆరోపణలున్నాయి. మృతదేహాలను దుర్వినియోగం చేశాడని ఆయనపై అభియోగాలున్నాయి. సిరింజ్లు ఒక్కసారి వాడిన తర్వాత పడేయాలి. ఒక పేషెంట్కు వాడిన సిరింజ్ మరొకరికి వాడకూడదు. అయితే ఈ సిరింజిల్లోనూ స్కామ్కు తెరతీశాడు సందీప్ ఘోష్. వాడిన సిరింజీలను మళ్లీ వాడి ఆ డబ్బులను తన జేబులో వేసుకున్నాడు అనే ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. భారీ ఎత్తున మందులను మాయం చేసి బ్లాక్ మార్కెట్కు తరలించాడని ఆరోపణలున్నాయి. ఇక ఫెయిల్ అయిన విద్యార్థుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసేవాడన్న విమర్శలు ఉన్నాయి. సందీప్ ఘోష్ను మెడికల్ మాఫియా డాన్ గాను చెబుతారు. చిత్రం ఏంటంటే ఇన్ని అభియోగాలను ఎత్తిన పెట్టుకుని తిరుగుతున్న సందీప్ ఘోష్కు బెంగాల్ వైద్య విభాగంలో అత్యున్నత పదవులు దక్కాయి. ప్రిన్సిపల్గా రాజీనామా చేసిన వెంటనే మరో కాలేజ్కి ప్రిన్సిపల్ను చేశారు. అయితే కోల్కతా హైకోర్టు ఈయన నియామకాన్ని నిలుపుదల చేసింది. మెడికో విద్యార్థి దారుణ హత్య కేసులో సివిక్ వాలంటీర్తో పాటు మెడికల్ కాలేజ్ మాజీ హెడ్ సందీప్ ఘోష్ చుట్టూ కేసు తిరగడానికి అనేక కారణాలు కనిపిస్తున్నాయి. సందీప్ ఘోష్ అక్రమాలని మెడికోకు తెలుసని, సిరింజీలు, మందుల దందా మొత్తం ఆమె ఒక కంట కనిపెట్టిందని తెలుస్తోంది. దీంతో జూనియర్ డాక్టర్తో తనకెప్పుడైనా ముప్పు తప్పదని ప్రిన్సిపల్ భావించాడన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఆమెపై కక్ష పెంచుకుని అదును చూసి అంతమొందించాలని భావించాడని అంటున్నారు. నిత్యం ఆమెను లైంగికంగానూ వేధించేవాడని తెలుస్తోంది. ఆమెకు ఎక్కువ పని గంటలు డ్యూటీ వేసి సరిగ్గా సెమినార్ హాల్లో ఆమె విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో సివిక్ వాలంటీర్ని ఉసిగొల్పింది మాజీ ప్రిన్సిపలేనంటూ కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. దానికి తగ్గట్టే 4-5 రోజులుగా సందీప్ ఘోష్పై సీబీఐ ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. హాస్పిటల్లో ఆమె చనిపోయిన విషయాన్ని ఆత్మహత్యగా ఎందుకు ప్రకటించారని క్వశ్చన్ చేస్తుంది. ఎవరి సలహా మేరకు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారని అడుగుతోంది. అంతేకాదు, ఒక డాక్టరే ఉండి క్రైమ్ స్పాట్ను భద్రంగా ఉంచాలని తెలీదా అంటూ కూడా ప్రశ్నించింది సీబీఐ. హడావుడిగా పునరుద్ధరణ పనులను ఎందుకు చేపట్టారని, సాక్షులను తారుమారు చేయడం కాదా ఇది అంటూ ప్రశ్నించింది. ఘటన జరగగానే మీరెందుకు రాజీనామా చేయలేదని, అందుకు కారణమేంటని కూడా క్వశ్చన్ చేసింది. కుమార్తె మృతదేహాన్ని తల్లిదండ్రులకు చూపించడానికి 5 గంటలు ఎందుకు ఆలస్యం చేశారని కూడా మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ను అడిగింది సీబీఐ. అయితే సీబీఐ అడిగిన ప్రశ్నలకు సందీప్ ఘోష్ సరైన సమాధానం చెప్పలేదని తెలుస్తోంది. మెడికల్ కాలేజ్, ఆసుపత్రి సిబ్బంది మాత్రమే కాదు, పోలీసులు కూడా ప్రిన్సిపల్ సందీప్ ఘోష్కు అండగా నిలుస్తున్నారన్న విమర్శలు పెరుగుతున్నాయి.
ఎందుకంటే ఘటనలో చనిపోయిన వారి పేర్లు, బాధితుల పేర్లు బహిరంగంగా వెల్లడించకూడదు. ఆమె పేరు చెప్పారంటూ ఏకంగా 200 మందిపై కేసులు పెట్టారు పోలీసులు. కానీ ప్రెస్ మీట్లో పదే పదే ఆమె పేరు ప్రస్తావించిన సందీప్ ఘోష్పై ఒక్క కేసు కూడా పెట్టలేదు. అయితే ఈ మొత్తం ఉదంతంలో సందీప్ ఘోష్ ఒక్కడేనా, ఈయన వెనుక బిగ్ ఫిష్ మరొకరున్నారా అనే ప్రశ్నలకు కూడా సమాధానాలు రావాల్సి ఉంది. నిజంగా మెడికో హత్య వెనుక మాఫియా హస్తం ఉందని తెలిస్తే మాత్రం ఎందరో ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధుల కాళ్ల కింద నేల కదలడం ఖాయం. అందుకే హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించారా అనే అనుమానాలు బలపడుతున్నాయి. ఎంతో చరిత్ర ఉన్న ఆసుపత్రి, అధునాతన వసతులున్న హాస్పిటల్, మరి సీసీ కెమెరాలు ఏమయ్యాయి? సెమినార్ హాల్ దగ్గర సిబ్బంది అలికిడి కూడా లేదా? అసలు హత్య జరిగింది సెమినార్ హాల్లో కాదా? ఈ మొత్తం వ్యవహారంలో ఆర్గాన్ మాఫియా పేరు ఎందుకు వినిపిస్తోంది? పాత్రధారుల వెనకున్న సూత్రధారులు అత్యున్నత స్థాయి వ్యక్తులేనా? కోల్కతాలోని ఆర్జికర్ మెడికల్ కాలేజీ హాస్పిటల్కు ఘనమైన చరిత్ర ఉంది. 136 ఏళ్ల క్రితం అంటే 1886లో రాధా గోవిందకారు స్థాపించారు. ఆసియాలో మొట్టమొదటి ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ఇదే. వెస్ట్ బెంగాల్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ గుర్తింపున్న సంస్థ. భారీ విస్తీర్ణంలో కట్టారు. అధునాతన సౌకర్యాలు కూడా ఉన్నాయి. నిత్యం వందలాది మంది పేషెంట్లతో కిటకిట్లాడుతూ ఉంటుంది. మరి ఇంత ప్రతిష్టాత్మక మెడికల్ కాలేజ్లో సీసీ కెమెరాలు ఏమయ్యాయి అనేది అంతు చిక్కడం లేదు. నిత్యం సదస్సులు, క్లాసులు జరిగే సెమినార్ హాల్లోనే హత్య జరిగిందని అంటున్నారు. మరి వీఐపీలు సైతం వచ్చి ప్రసంగాలిచ్చే సెమినార్ హాల్లోని సీసీ కెమెరాలు ఏమైపోయాయి అనేది సమాధానం లేని ప్రశ్నగా మిగిలిపోతోంది. పాలిగ్రాఫ్ టెస్ట్తో నిజాలు తెలుస్తాయా? నిందితుడు సంజయ్ రాయ్కు పాలిగ్రాఫ్ టెస్ట్ చేసేందుకు కోర్టు అనుమతించింది. దీంతో అతను చెబుతున్న వాటిల్లో నిజమేదో అబద్ధమేదో తేలిపోనుంది. సంజయ్ రాయ్కు ఇప్పటికే సీబీఐ మానసిక పరీక్ష నిర్వహించింది. సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీస్ నుంచి 5 నిపుణుల బృందం టెస్టులు చేసింది. ఘటన జరిగిన హాస్పిటల్ ఎమర్జెన్సీ గేటు దగ్గర సీబీఐ అధికారులు లేజర్ మ్యాపింగ్ చేశారు. మరెక్కడో చంపి సెమినార్ హాల్లో పడేశారా? ఈ అనుమానం కూడా చక్కర్లు కొడుతోంది. ఎందుకంటే అప్పటికి ఆమె 36 గంటల పాటు డ్యూటీ చేసింది. కాసేపు రెస్ట్ తీసుకుని మళ్లీ డ్యూటీ ఎక్కేందుకు సెమినార్ హాల్కు వచ్చిందని అంటున్నారు. అక్కడికి నిందితుడు సంజయ్ రాయ్ వచ్చాడని, రేప్ చేసి చంపాడని అనుమానిస్తున్నారు. అయితే ఆమె శరీరంలో 150 గ్రాముల వీర్యం లభించడంతో సామూహిక అత్యాచారం జరిగింది అన్నది ఒక అంచనా. సిబ్బంది, జనాల అలికిడి అంతో ఇంతో ఉండే సెమినార్ హాల్లో సామూహిక అత్యాచారం జరిగే అవకాశముందా అనేది పెద్ద డౌటే. అందుకే ఎక్కడో అత్యాచారం, హత్య చేసి సెమినార్ హాల్ పోడియం దగ్గర శవాన్ని పడేశారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. స్వయంగా సీబీఐ ఈ అనుమానాన్ని వ్యక్తం చేసింది. మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్, నిందితుడు సంజయ్ రాయ్తో పాటు అరెస్టైన నిందితులపై ఈ వివరాలపై ప్రశ్నలు అడుగుతోంది. సెమినార్ హాల్లో ఆమెను చంపలేదని, మరొక ప్రదేశంలో చంపారని మృతురాలి తండ్రి కూడా అనుమానం వ్యక్తం చేశారు. సంజయ్ రాయ్ ఒక బలిపశువా? పోలీసులు అరెస్ట్ చేసిన సంజయ్ రాయ్ ఓ సివిక్ వాలంటీర్. హాస్పిటల్లో ఏ వార్డుకైనా, ఎక్కడికైనా తిరగగలిగే యాక్సెస్ అతనికుందే. హాస్పిటల్లో ఏం జరుగుతుందో ఇతనికి బాగా తెలుసు. సెమినార్ హాల్లో ఇతనే ఆమెను రేప్ చేసి చంపేశాడని అభియోగాలు మోపారు. కానీ సామూహిక అత్యాచారం జరిగి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాబట్టి ఇతని వెనుక ఆసుపత్రి పెద్దలు, బయటవారు ఉండొచ్చన్న డౌట్స్ వైరల్ అవుతున్నాయి. ఇతన్ని కేవలం బలిపశువు చేసి ముందు పెట్టారు అనే ప్రచారమైతే గట్టిగా జరుగుతోంది. గుట్టుగా ఆర్గాన్ వ్యాపారం జరుగుతోందా? ఆర్జికర్ హాస్పిటల్పై అనేక అవినీతి ఆరోపణలున్నాయి. అవయవాల వ్యాపారం జరుగుతుందన్న సందేహాలు ఉన్నాయి. కిడ్నీ, లివర్ వంటి అవయవాల బిజినెస్ జరుగుతోందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. మాజీ ప్రిన్సిపల్తో పాటు కొందరు కీలక అధికారులు ఆర్గాన్ మాఫియాతో చేతులు కలిపారన్న అనుమానాలున్నాయి. అవయవాల అక్రమ రవాణా, వ్యాపారం, హత్యకు గురైన మెడికోకు తెలిసిపోవడంతో పక్కా ప్లానింగ్తో ట్రైనీ డాక్టర్ను చంపేశారు అన్న చర్చ జరుగుతోంది. నిత్యం వేధించారా? చివరికి మట్టుబెట్టారా? మెడికల్ కాలేజీకి వెళ్లాలంటేనే మొదట్లో తమ కుమార్తె ఎగిరి గంతులేసేదని ఆమె తల్లి చెబుతున్నారు. అయితే ఈ మధ్యకాలంలో అసలు కాలేజ్కి, ఆసుపత్రికి వెళ్లాలంటేనే భయమేస్తుందని చెప్పేదని తెలిపారు. దీంతో ప్రిన్సిపల్ సహా కొందరు కీలక పదవుల్లో ఉన్నవారు, బయటి వ్యక్తులు ఆమెను నిత్యం వేధించేవారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇన్ని అనుమానాలు, ఇన్ని సందేహాలు. సెమినార్ హాల్ నుంచి శ్మశాన వాటిక వరకు అన్ని సంశయాలే. స్పృహ తప్పి పడిపోయిందని ఒకసారి, ఆత్మహత్య అని మరోసారి, హత్య అని ఇంకోసారి, ఎఫ్ఐఆర్ను 4 గంటలు ఆలస్యంగా ఫైల్ చేయడం, పోస్ట్ మార్టం చేసిన వెంటనే హడావిడిగా దహన సంస్కారాలు చేయడం,
క్రైమ్ సీన్ ఏరియాలో ఉన్నట్టుండి రెనోవేషన్ పనులు చేపట్టడం, సాక్ష్యాలను ధ్వంసం చేయాలనుకోవడం, తల్లిదండ్రులకు డబ్బులు ఆశ చూపి రాజీకి ప్రయత్నాలు చేయడం, మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్పై లెక్కలేనన్ని అవినీతి ఆరోపణలు, రాజీనామా చేసిన వెంటనే మరో చోట పోస్టింగ్ ఇవ్వడం, ఇలా ఎన్నెన్నో సందేహాలు. దేశాన్ని నివ్వెరపరిచిన అభయ అత్యాచారం, హత్య కేసులో లెక్కలేనన్ని సందేహాలున్నాయి. మెడికల్ కాలేజ్, ఆస్పత్రికి వెళ్లాలంటేనే ఒళ్ళు జలధరించే భయాలు, కడుపు కోతతో కన్నవారు అల్లాడిపోతున్నా వెంటాడుతున్న సంశయాలు. సుప్రీంకోర్టు, సిబిఐ, మీడియా, సామాన్యులు, ఇలా భారతావనిలో అందరిలోనూ సందేహాలు. ఇవన్నీ తీర్చాలి, నిందితులందరినీ బోనెక్కించాలి. ఆస్పత్రుల్లో డ్రగ్స్, ఆర్గాన్స్ మాఫియా వణికిపోయేలా శిక్ష పడాలి. అప్పుడే భారతీయ మగువలందరికీ అభయం, ప్రాణాలు కాపాడే మహిళా వైద్యులకు నిర్భయం.